సాయిరాం ఓం సాయిరాం. సంతత సత్యసాయి సంసేవనాసక్తులారా, నిరంతర సాయి సమర్చనా సమ్మోద సంభరితులారా, సతత సత్యసాయి సంస్మరణ వికసిత హృదయార విందులారా, సదా సత్యసాయి తత్వామృతాస్వాదకులారా, స్వామి ప్రేమాస్పదులారా, సాయి కుటుంబ సభ్యులారా, సాయిరాం. ఈ రోజుల్లో చాలామంది ఆకర్షణ వలయాల్లో చిక్కుకుంటున్నారు. అనేక మంది దురాశ ఆకాశ సౌధాల్లో విహరిస్తున్నారు. మరికొంతమంది మానవత్వానికే మాయని మచ్చగా మారుతున్నారు. ఇంకా కొందరు భక్తికి, ప్రేమకు, దయకు, సంస్కృతికి ఆమడ దూరంలో తారాడుతున్నారు. మరికొందరు నిస్పృహ నిట్టూర్పులతో కాలం వెల్లదీస్తూ ఉన్నారు. ఇలా చాలామంది అనేక స్వార్థ చింతనలతో అక్రమ మార్గంలో పయనిస్తున్నారు. వీరందరినీ సక్రమ మార్గంలో సవ్యంగా నడిపించే దివ్యోపదేశమే సత్యసాయి దివ్యనామ సంస్మరణం. సర్వదోషాలను ప్రక్షాళన చేయగల సాధనమే సర్వజన సేవా సౌభాగ్యం. అందరి ప్రేమను మనం పొందగలిగేటట్టు చెయ్యడమే సత్యసాయి అనంత ప్రేమ సంధానం. సర్వదేవతా సమర్చనమే సత్యసాయి నిరంతర మధుర గాన భజన సందేశం. సాయినాథ సంస్మరణం సకల దోష సంహరణం, పత్తినాథ పద భజనం సర్వశక్తి సంగ్రహణం, సర్వశక్తి సంగ్రహణం, సర్వశక్తి సంగ్రహణం. భక్తి లేని వాని బ్రతుకు సర్వం శూన్యం, భగవచ్చింతన గలిగిన జన్మం ధన్యం. మంజుల మహనీయ సాయి శ్రీనామౌతానా సుందర సుమధురమైనది మరిగానమన్నా, మరిగానమన్నా. శాంతి లేని వాని బ్రతుకు శాపగ్రస్తం, శాంతి ఉన్నవాని బ్రతుకు స్వర్గధామం. శాశ్వత శక్తిని కలిగి శాంతిని గూర్చేది భగవన్నామం కన్న ఇతరం ఇంకేది, ఇతరం ఇంకేది. ఏ గుండెను కదిపినా శివుడే ఉండు, శివములేని వాని బ్రతుకు శవమై ఉండు. ఆత్మరూపుడై ఉండిన ఆ అయ్యను కొలుచుకో, అందరి గుండెల నిండిన శివతత్వం తెలుసుకో, సాయి శివతత్వం తెలుసుకో, తెలుసుకో. సాయినాథ సంస్మరణం సకల దోష సంహరణం, పత్తినాథ పద భజనం సర్వశక్తి సంగ్రహణం, సర్వశక్తి సంగ్రహణం, సర్వశక్తి సంగ్రహణం. సత్యసాయి కృపా కటాక్షపాత్రులారా, సాయి స్వరూపులారా, ఒక ముఖ్యమైన విషయం ఇక్కడ అనుకుందాం. మనం ఉన్నది కలియుగం. దీనికి 4,32,000 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం. దానికంటే ముందున్నటువంటి ద్వాపర యుగానికి 8,64,000 సంవత్సరాలు. అంతకంటే ముందున్నటువంటి త్రేతాయుగానికి 12,96,000 సంవత్సరాలు ఆయుష్ ప్రమాణం. అంతకంటే ముందున్న కృతయుగానికి 17,28,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు కలిపితే ఒక మహాయుగం. అలాంటి మహాయుగాలు 71 అయితే ఒక మన్వంతరం. అలాంటి మన్వంతరాలు 14 అయితే ఒక కల్పం.
ఆ కల్పం బ్రహ్మకు ఒక రోజు, విష్ణుమూర్తికి ఒక పగలు, శివయ్యకు కేవలం కనురెప్పపాటు కాలం మాత్రమే. ఈ అనంతకాల ప్రభంజనంలో మనిషికి కేవలం 120 సంవత్సరాలు మాత్రమే ఆయుఃప్రమాణం. అందులో అందరం 80 సంవత్సరాలు బ్రతుకుతాము అని అనుకుంటే 40 సంవత్సరాల పాటు నిద్రను తీసివేద్దాం. ఇక ఏమీ తెలియని బాల్యానికి కొంత తీసివేద్దాం. అన్నీ తెలిసినా ఏమీ చేయలేని వృద్ధాప్యానికి మరికొంత తీసేద్దాం. రోగాలకు, రుష్టులకు తీసివేద్దాం. ఇక మిగిలిన కాలంలో మరి ఎంత భగవద్ధ్యానం కోసం మనం వెచ్చిస్తున్నామో ఒక్కసారి ఆలోచించాలి. అందుకని ఆ మిగిలిన ఇంతలో కాసంత బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైనటువంటి ఆ సత్యసాయిని మనం మనసారా ఆరాధిద్దాం. అందుకే ఆ సత్యసాయిని అకుంఠిత భక్తితో, అచంచల దీక్షతో స్మరిద్దాం. మన కలిదోషాలను కడు దూరంగా పారద్రోలుదాం. చూడండి, ఒక ప్రక్క భక్తి జీవన ప్రవాహం, మరొక ప్రక్క సంస్కృతి సముద్ధరణ జీవన ప్రవాహం, ఇంకో ప్రక్క మానవ సేవా జీవన ప్రవాహం. ఈ 3 జీవనదుల సంగమంతో మానవ జీవితాలను పండించాలన్నదే సత్య సాయి అవతార దివ్య సందేశం. ఈ భవ్య దివ్య సందేశాన్ని మనం అనుక్షణం మన్నం చేసుకుని కలకాలం మనగలిగే పనులను మనం ఆచరిద్దాం. ఈ ప్రయత్నంలోని భాగమే పాలమీగడ లాంటి పద్యాలతో సత్యసాయికి భక్తితో సమర్పించిన నైవేద్యమే ఇది. ఇంతకన్నా మనం ఆ సాయికి, ఆ స్వామికి ఏమి ఇవ్వగలం అన్నట్టు స్వామికి పద్యాలంటే చాలా ఇష్టం. వారి ప్రతి దివ్య సందేశంలోనూ పద్యాలను స్వామి గానం చేయడం మనకందరకు తెలిసింది. అందుకే మనం భజన చేస్తున్నప్పుడు పాటల మధ్యలో ఈ పద్యాలు సాయి కుటుంబ సభ్యులు గానం చేసుకుని తరించడానికే ఇది భక్తితో అందిస్తున్నాను. అంతేకాదు, సాక్షాత్తు సత్యసాయి సమక్షంలో స్వామికి అతి చేరువలో శ్రీకృష్ణ పాత్రను ధరించి గానం చేసిన పద్యాలు ఇందులో ఉన్నాయి. విశేషం ఏమిటంటే, పద్యగానం వింటూ స్వామి తన్మయత్వంతో తల ఊపుతూ కరుణారస దృష్టితో నన్ను చూచి ప్రేమతో ఆశీర్వదించారు, నా జన్మ తరింపజేశారు. ఇందులోని ప్రత్యక్షరం ఆ స్వామికి భక్తితో, ప్రేమతో అంకితం చేస్తున్నాను. అందుకే మీకోసం మీ రామలింగ స్వామి రచించి గానం చేస్తున్న సత్యసాయికి మీగడ పద్య నైవేద్యం. విందాం, గానం చేద్దాం, తరిద్దాం. భగవాన్ సత్యసాయి సుందర సువర్ణాక్షరాల సుమాల మాలలతో, సుమధుర సీస పద్యామృతాష్టకంతో, మంజుల మనోహర స్వర రాగ సమ్మేళనంతో మీగడ అందిస్తున్న పద్య నైవేద్యం అందుకో పర్తివాస. స్వామి, నువ్వు అనంత ప్రేమ కళాస్వరూపుడవు. ఆర్తితో ఉన్న కోట్లాది భక్తులను సముద్ధరించడానికి బద్ధ కంకణుడవయ్యావు. అందుకే భక్తులు సాయి అన్నా, స్వామి అన్నా, నాథా అన్నా, దేవా అన్నా వారి విన్నపాలను చెల్లిస్తున్నావు. సాయి సాయి అన్నా ఓయి ఓయి ఎంచు పరుగున దరిజేరు పర్తివాస. స్వామి స్వామి ఎన్న ఏమి ఏమి ఎంచు వరముల నొసగిన పర్తివాస. నాథ నాథాయన్న బాధల దొలగించి భక్తుల బ్రోచిన పర్తివాస. దేవదేవాయన్న దీనుల కాపాడి ఆర్తిని దీర్చిన పర్తివాస.
పుట్టపర్తిని నెలకొన్న ముక్తిదాత భక్త జనుల పాలిట భక్త జనముల పాలిట భవ్యతేజ శాంతిమూర్తి గదాల్చిన శాంతరూప వందనం మునుగొనుమిదే పర్తివాస వందనమును గొనుమిదే పర్తివాస